నిజంగా చెప్తున్నా, ఈ ఐస్ వాటర్ ఫేషియల్ రెగ్యులర్ గా చేసుకుంటున్నాం కదా, మాకైతే చాలా డిఫరెన్స్ కనిపించిందండి. స్కిన్ లో యాక్నే కంట్రోల్ అయింది, ఆయిల్ కంట్రోల్ అయింది, పఫీనెస్ తగ్గింది, స్కిన్ చాలా గ్లోగా ఉందండి. ఇంకా ఎక్కువ సిస్టమ్ వాడుతూ ఉంటాం కదా, దాని వల్ల ఎప్పుడు కళ్ళు మండుతూనే ఉంటాయి. ఇలా చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఇంకా ఈ రోజు వెయిట్ విషయానికి వచ్చేసరికి నేనైతే 69 kgs ఉన్నాను. రేవంత్ అయితే 73.9 kgs ఉన్నాడు. ఈ రోజు మార్నింగే ఇంకా డిటాక్స్ వాటర్ తాగేసి బ్రేక్ఫాస్ట్ లో అయితే ఓట్స్ తో ఆమ్లెట్ ఇంకా వాటర్ మెలన్ తిన్నాం అనమాట. రీసెంట్ గా హెయిర్ ఫాల్ అవుతుందని బ్లడ్ టెస్ట్ చేసుకుంటే వైటమిన్ డి తక్కువ ఉందని చెప్పారు. సో దానికి ఇలాగ వైటమిన్ డి సాచెట్స్ అయితే వాడుతున్నాం. ఇంకా ఈ రోజు లంచ్ కి వచ్చేసి మేతి రోటీ, చికెన్ బ్రెస్ట్ ఇంకా వెజిటబుల్ సాలాడ్. ఆ తర్వాత ఈవినింగ్ 3 to 4 మధ్య ఈ నువ్వుల చిక్కి తిని హైడ్రేషన్ గురించి ఇలా సబ్జా వాటర్ అయితే రెగ్యులర్ గా తాగుతున్నాము. ఇంకా 5 to 6 మధ్యలో బ్లాక్ కాఫీ తాగాం. ఇంకా ఈ రోజు డిన్నర్ లో అయితే రాగి మరమరాలతోటి ఇలా బేల్పూరి చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా ఈ రోజుకి ఇదే లాస్ట్ మీల్.